ఖచ్చితంగా లడ్డూలకు సంబంధించినటువంటి కుట్ర తేల్చాల్సిందే. కల్తీ అంటే నెయ్యిలో డాల్డా కలిసిందంటే కల్తీ, నెయ్యిలో నూనె కలిసిందంటే కల్తీ. దాని మీదన చర్యల్లో బ్లాక్ లిస్ట్లో పెడతారా, లేకపోతే ఆ నెయ్యి కొనమా? ఇది తప్పే లేదు, అది టీటీడీ వ్యక్తిగతంగా తీసుకోవాల్సిన నిర్ణయం. కానీ లడ్డూ స్వీకరించిన ఏది రోజుకి 3.5 లక్షల లడ్డూలు, కనీసం రోజుకో 1,00,000 మంది తీసుకుని ఉంటారు కదా. ఇన్నేళ్ల నుంచి తీసుకుంటున్న ప్రతి ఒక్కళ్ళ మనసుని తొలిచివేస్తున్న అంశం. అందులో చేప నూనెని, పందిదని, కొవ్వని, ఆవు కొవ్వని ఈ పదాలు వింటంటే ఒళ్ళంతా గగురు పొడుస్తుంది. నిద్రలు లేని రాత్రులు గడుపుతున్నారు. కంట తడి పెడుతున్నటువంటి హిందువులు అనేక మంది ఉన్నారు. అపవిత్రం ఇక్కడ ఆలయ సంప్రోక్షణం ఇది కాదు. ప్రతి మనిషి ఎవరికాళ్ళు సంప్రోక్షణ రోజు స్నానం చేస్తాం కాదు కదా. దీనికి బాధ్యులు ఎవరు, కారకులు ఎవ్వరు, అరెస్టు చేయాలి, శిక్షించాలి, బలంగా దీని మీద దర్యాప్తు జరగాలి. ఇదేదో రాజకీయ విమర్శలు, ఉపన్యాసాలకి వేదిక కాకూడదు. ఖచ్చితంగా విమర్శించుకోండి, కానీ సిబిఐ దర్యాప్తు చేసి అసలైనటువంటి దోషిని శిక్షించండి, పట్టుకోండి, కఠినంగా శిక్షించండి. జైల్లో నుంచి బయటికి రానంతగా కఠినంగా శిక్షించాల్సిన సందర్భం ఇది. అప్పుడు మాత్రమే గాయపడ్డ హిందువు యొక్క హృదయపు మనోవేదనకి కొంతమేర ఊరట.